కార్తీక పురాణం 28వ అధ్యాయం. అంబారీషుడు సుదర్శనుతో యుద్ధము చేయుటకు సిద్ధపడుట. అంబారీషుడు, ఓ సుదర్శన, ఆగుమాగుము, నీకు నమస్కారము. ఇతడు బ్రాహ్మణుడు, అంతేగాక మహాముని, కనుక ఇతనిని చంపదగదు. నీకు వధ చెయ్యాలనుకుంటే పట్టుదల ఉండచో నన్ను వధించుము, ఈ బ్రాహ్మణుని వదులుము. అట్లా సమ్మతము లేని ఎడల నాతో యుద్ధం ఆచరింపుము. నీవు నా ఇష్టదైవమైన విష్ణుమూర్తి యొక్క ఆయుధముగా ఉంటివి, కనుక నాకు పూజ్యుడైతివి. అయినను నేను నీతో యుద్ధము చేద్దును, కానీ నిన్ను బ్రతిమాడకొనెను. నీవు సమస్త భూతములను జయించగలవాడని నేను ఎరగదను. అయినను నా భుజములందు చూడము, విష్ణుమూర్తి మొదలగు దేవతలందరూ నీ బలమున నా బలమున చూచెదరు. నేనిప్పుడు క్రింద పడివేయదను. అట్టి వ్యవస్థకు గురి కాకుండా ఈ మునిని విడుపుము అనెను. అంబారీషుని మాటలు విని సుదర్శనుడు సంతోషించి అతనిని పరీక్షించవలయను తలంపుతో లేని కోపం తెచ్చిపెట్టుకొని, రాజా, నా శక్తి సామర్థ్యాలు మరిచితివా? పూర్వము నేను మధుకైటబలను వధించితిని, దేవతలను అనేక రకముల హింసించున్న రాక్షసును అనేక మందిని చంపితిని. కోపంతో ఉన్న దుర్వాసుని ముఖం చూచుట ఎవరికైనా సాహసించగలడా? అట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజస్సు గలవాడైనా నా వలన అట్టి అవస్థ పొందెను. శంకర బ్రహ్మల యొక్క 2 తేజస్సులు నాకు సరికానివి ఉన్నవి. శంకర బ్రహ్మల తేజస్సు గలవాడైన దుర్వాసుడే అట్టి అవస్థ గురైనప్పుడు క్షత్రియ తేజవంతుడైన నీవు నాతో యుద్ధం ఆచరించుటకెట్లా సమర్థుడివి? రాజా, క్షేమం కోరినవాడు బలవంతునితోటి సంధి చేసుకోవలను, ఇది న్యాయ పద్ధతి. కానీ నీవు మూర్ఖత్వం అవలంబించి నాతో యుద్ధముకు ఎలా సిద్ధపడుచున్నావు? నీవు హరిభక్తుడివి కనుక నన్ను ఇంతవరకు సహించుటివి. ప్రాణములు వృధాగా పోగొట్టుకోకము, దూరముగా పొమ్ము అని చెప్పెను. అది విని అంబారీషుడు కల్లెర్ర చేసి సుదర్శనుతో, చక్రమా, నీవు నా దేవుడగు విష్ణువుకి ఆయుధముగా ఉంటివి. నిన్ను నా బాణములతో 1000 తిరుగులు గావించలేదు. నీవు క్షత్రియ ధర్మం అనుసరించి మాట్లాడుచున్నావు. నీ గర్వము నిర్మూలించగల బాణములు నా చేతులందు ఉన్నవి. నేను బ్రాహ్మణ దేవతలందు, స్త్రీలయందు, జాతులందు బాణప్రయోగము చెయ్యను. నీవు క్రూరుడవి, అయినను దేవుడవి కనుక ఉపేక్షించుచున్నాను. నీవు దైవత్వం విడిచి క్షత్రియత్వం వహించి నా ఎదుట నిలిచి నా వేడి బాణములు సహించుము అని పలికి ఆ 24 నిశీతమైన బాణములు సుదర్శనుపై విడిచెను. తనపై బాణములు విడిచిన అంబారీషుని చూచి చక్రము నవ్వుచు, రాజా, నిన్ను రక్షించకై విష్ణుమూర్తి నన్ను పంపెను. నిన్ను శరణు కోరిన మునిని వదిలితిని, ఇక సుఖముగా ఉండుము పలికి అంబారీషుని కౌగిలించుకొని నిలపై నొరికి నమస్కరించెను. అప్పుడు అంబారీషుడు చక్రము చూచి, సుదర్శన, సంసార మధ్యమున సంచరించు పురుగు వంటి నేనెక్కడ? విష్ణుమూర్తి హస్తమునందు తేజరిల్లు నీవెక్కడ? ఈ విషయము తెలిసి ఉండి నీతో యుద్ధముకు సిద్ధమైన నన్ను క్షమించుమని ప్రార్థించి, స్ఫురత్ సహస్ర శిఖతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్వేషం ప్రాణ వినాశి విష్ణు చక్రం సదాహం శరణం ప్రపద్యే అని స్తుతించి సుదర్శనముతో మహిమ అనేక విధములు కొనియాడి సాష్టాంగ నమస్కారం చేసెను. అంతటా సుదర్శనుడు అంబారీషుని పైకెత్తి, రాజా, కలియుగమందు ఈ కథను ఒక్కసారైనా వినువారు, చదువువారు, నన్ను స్తుతించువారు అనేక భోగములు పొంది తుదకు మోక్షం పొందుదురు అని పలికి అంతార్థనమయ్యను. ఓం నమః శివాయ.